జీబ్రాలు తమ ప్రత్యేకమైన గీతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి ఎక్వస్ అనే జాతికి చెందినవి. అదే జాతిలో గుర్రాలు, గాడిదలు కూడా ఉంటాయి. జీబ్రాలకు 3 ప్రధాన రకాలు ఉంటాయి: ప్లెయిన్స్ జీబ్రా, గ్రేవీ జీబ్రా, మౌంటైన్ జీబ్రా. ప్రతి రకం జీబ్రాకి గీతలు వేరువేరుగా ఉంటాయి. జీబ్రాలు ఆఫ్రికా ఖండానికి స్వస్థలమైన జంతువులు. ముఖ్యంగా కెన్యా, బోట్స్వానా లాంటి ప్రదేశాల్లో గడ్డి మైదానాలు, అడవులు, పర్వతాలు వీటి వసతి. జీబ్రాలు ఎక్కువగా గడ్డిపైనే జీవిస్తాయి. ముందున్న బలమైన పళ్లతో గడ్డి పీకేసి వెనుక ఉన్న పెద్ద పళ్లతో బాగా నమలేస్తాయి. కాని వీటికి శత్రువులు కూడా చాలామంది. సింహాలు వీటి ప్రధాన వేటగాళ్లు. అంతేకాకుండా చిరుతపులులు, హైనాలు, మొసళ్ళు కూడా వీటిని వేటాడుతాయి. దురదృష్టవశాత్తు జీబ్రాల సంఖ్య తగ్గిపోతోంది. భాయుసియన్ ప్రకారం గ్రేవీ జీబ్రా కేవలం 2250 మాత్రమే మిగిలి ఉన్నాయి. మౌంటైన్ జీబ్రా వల్నరబుల్ స్థితి, ప్లైన్స్ జీబ్రా నియర్ థ్రెటెండ్. దీనికి కారణం అడవి నష్టం, వేట, వ్యాధులు. ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో ఉండే క్వాగ్గా జీబ్రా అనే ఉపజాతి 19వ శతాబ్దంలోనే అంతరించిపోయింది. జీబ్రాలు కేవలం ప్రకృతిలోనే కాదు, కళలో కూడా భాగమయ్యాయి. వేల సంవత్సరాల క్రితముంచే గోడలపై రాతి చిత్రాల్లో జీబ్రాలు కనబడతాయి అని సమాచారం. వేగం విషయంలో జీబ్రాలు అసలే తక్కువ కావు. ఇవి గంటకు 58 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. కాబట్టి సింహాల కంటే కూడా వేగంగా తప్పించుకునే శక్తి వీటికి ఉంది. కాబట్టి జీబ్రా అంటే కేవలం నల్ల గీతలు ఉన్న జంతువు కాదు, ఇది ప్రకృతిలో అద్భుతం.